దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మందిపల్లికి మంగళారతి అని ఒకటి చూసిరా? మందిపల్లి మంగళారతి అనుకోరి అంటే సచ్చిరోని కాడ పెళ్లి డబ్బు కొట్టినట్టు వీళ్ళందరూ గిట్ట తత్తా అంటే మేము మా అన్న ఇది సమీక్ష అంట. ఇదే సమీక్ష ఇదే కామారెడ్డి పైన ఇదే నిజామాబాద్ పైన వరద బాధితుల పైన వాళ్ళకి ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళు ఎట్లా కాపాడాలి, దీని మీద పెడితే ఫాయిదా ఉంటుండే కదా. రేపు కొంచెం మానవత్వం మనిషిగా పుట్టినందుకు ఏం మానవ నీకు చూడరే. స్టూడెంట్లు ఫ్యాకల్టీ అందరికీ ఫేషియల్ అటెండెన్స్ అంట. ఆ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు అమలు చేయాల్సిందని సీఎం రేవంత్. ఫస్ట్ పుర్లబువ బంద్ చేయి, పేదల బిడ్డలకు పుర్లబువ పెడకుండా ఆడికే నువ్వు మునగాడు. ఇంకా అది చేస్తేనే ఇంకా గొప్ప మనకు. రేవంత్ అన్న నేను ఒక మాట చెప్తా, నువ్వు విద్యాశాఖ నీ చేతులకు వెళ్ళి ఇంకోటి చేతులకు వెళ్ళిన పెడితే జర ఆడు బాగుపడతాడు. పేదవాళ్ళ బిడ్డలు ఆగమైపోతావు, ఆడ వరద బాధితులు ఆగమవుతారు, ఇటు పోతే విద్యార్థులు ఆగమవుతారు. నీకేమో కేసీఆర్ పైన ఉంది సోకు. మరి నువ్వు కూడా పోయి ఆడ కేసీఆర్ కాడ కూసపో, రోజు పెగ్గైపో, నువ్వు కూడా పెగ్గై, నీకు అంత బాధ అవుతుంది కదా రోజు. విద్యాశాఖ పరిధిలో నిర్మాణాలన్నీ TWIDC ఆధ్వర్యంలో జరగాలి. కంటైనర్ కి చెన్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. సర్కారు బడుల్లో అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో PETలు గ్రీన్ ఛానల్ ద్వారా మిడ్ డే మీల్స్ బిల్లుల చెల్లింపు, బాలికల గురుకులాల్లో మహిళా కౌన్సిలర్లకు నియమించాలని ఆదేశాలు. విద్యాశాఖపై సీఎం సమీక్ష. ఈ మన్ను కూడా లేదు, ఇలా ఎవరు పోలిసినాడు. ఇంతకుముందు సమీక్ష లేదు, ఏమి పెట్టిన ఇప్పుడు కొత్త ఇరు పెడతానికి నువ్వు ఏమి లేదు. మాడల ముఖ్యమంత్రిగా అయిపోయినావు. బొమ్మలు దిగటానికి పోడలు దిగి పోజులు ఇస్తానికి తప్ప దేనివానికి కొత్తలేదు నీ పరిపాలన. ఏది చూడు శంకుస్థాపన ఏతుడు, బొమ్మ దిగుడు, ఫోటో పెట్టుడు, పోజులు కొట్టుడు, అదే ఇందిరమ్మ రాజ్యం అయిపోయింది. మరి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆగమైపోతారు. వీళ్ళ బాధలేంది, వీళ్ళ గోసేంది? మరి 24-48 గంటలు అవుతుంది, వాళ్ళ తినడానికి తిండి లేదు అని ఏమైనా ఉన్నదా మనకు? ఏం మన ప్యాలెస్ మంచిగా ఉంది, జూబ్లీస్ ప్యాలెస్ బంగారు తునుకయింది. ఇవి మరి మిగతా వాళ్ళకి వస్తే మనకేంది పటు? అంతేగా, మన ప్యాలెస్ అమ్మాయితే ఇయ్యం కదా. నెక్స్ట్ భారత్ పైనే ప్రపంచం ఆశలంట. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద దేశంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందుకే ప్రపంచం అంతా ఇండియాపై ఆశలు పెట్టుకుందని చెప్పారు. త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేసిన మన నరేంద్ర మోదీ గారు దేశానికి పోయిండు, అక్కడ మాట్లాడిండు. సో మరి ప్రపంచం మొత్తం మన పైన ఆధారపడితే మనం ప్రపంచం పైన ఆధారపడి పరాయి దేశాలకు బతకబోతాను. అది కూడా ఒక రకమైన బాధే. సో ఆ మేధస్సు కానీ అది కానీ దేశానికి ఉపయోగపడితే బాగుంటుండే. నెక్స్ట్ అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు చేపడతా, అవసరమైతే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ అన్నారు. ట్రంప్ హెల్త్ అద్భుతంగా ఉందని, ఆయనే పూర్తి కాలం పదవిలో ఉంటారని చెప్తున్నారట. ఏమీ లేదు, ట్రంప్ మాకు జర హెల్త్ ఏమైనా దెబ్బతిన్నదేమో, మరి అందుకే ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయనే హెల్త్ బాగుంది, ఆయనే ఉంటాడు అన్నప్పుడు మళ్ళీ ఈయన అవసరమైతే నేను వస్తానంటున్నాడు. సో మరి ట్రంప్ మాకు ఏదో హెల్త్ దెబ్బతిన్నట్టు. మరి 80 ఏళ్ళకి దాటింది ఇప్పుడు, కాక 80 ఏళ్ళకి దాటింది కాబట్టి మరి ఆయన హెల్త్ ఎట్టుందనే అదొక వార్త తీసుకొచ్చారు. ఇంకా తహసీల్దార్ రాస్తుంటే 5 కోట్ల పైనట. వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇంట్లపై ACB అధికారులు దాడి చేశారు. 17 ఎకరాల భూములు ఉన్నాయి, 70 తులాల బంగారం ఉంది, కార్లు వాచీలు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 కోట్లు ఉంటుందని అంచనా. అది ప్రభుత్వ లెక్కలే, మార్కెట్ వాల్యూలో ఇంకెక్కువ ఉంటుంది. ఒక తహసీల్దార్ 5 కోట్ల ఆస్తి అక్రమార్జన, లంచగొండి. నేనేం చెప్తున్నా, దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. లంచగొండులు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వీధి వీధిన లంచగొండుల రాజ్యం అయిపోయింది. అది గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏ సంస్థకు పోయినా, ఏ శాఖలో ఏ గవర్నమెంట్ ఆఫీసు పోయినా లంచగొండుల రాజ్యం నడుస్తుంది. రాజకీయ నాయకుల నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళే సంపాదన మనకేముందిరా, వాళ్ళే పెద్ద దొంగ నా కొడుకులు అయ్యారు, మనమేందిరా, మనం సంపాదించుకున్నాము. వాడు 100 రూపాయలు సంపాదించి మనం రూపాయలు సంపాదిద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా కాకుండా 5 కోట్లు సంపాదించంట.
ఏసీబీ పట్టుకుంది. అది ముచ్చట.